ఇంకొక పక్కన దగ్గర మీరు చూసినప్పుడు నరేగా కింద 54,94,000 కుటుంబాలకు 90 లక్షల మందికి 42 కోట్ల మందికి ఉపాధి కల్పించారు. అది కూడా ఒక హిస్టరీ. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే ఒక సమస్య, నరేగా పోయి జీరామ్జీ వస్తూ ఉంది. 40% మనం కాంట్రిబ్యూట్ చేయాలి. అయినా పర్వాలేదు, ఏమాత్రం బడ్జెట్ తగ్గకుండా నిధులు కేటాయించే విధంగా ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో పల్లెల వాతావరణం బ్రహ్మాండంగా తయారవుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ. మాత్రం తప్పకుండా పల్లెల్లో కొత్త వెలుగులు చూడడానికి డిప్యూటీ సీఎం చేసే కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మినిస్టర్స్ అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు, పోటీపడి పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన కూడా అవసరం ఉంది. అదేవిధంగా నేను మెగా పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రాం పెట్టి విద్యను కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదే సమయంలో ఈరోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాకుండా స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు పెట్టుకున్నాం. దాని ఫలితాలు ఇప్పుడే చెప్పాను. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. 3 రీజన్లుగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. మన రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతి. తప్పకుండా కర్నూలుకి హైకోర్టు బెంచ్ సాధిస్తామని మరొకసారి ఈ సభలో విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దిశగా ముందుకు పోతున్నాం. తొందరలో దాన్ని సాధించాల్సిన అవసరం ఉంది, సాధిస్తాం. అదే సమయంలో సుప్రీంకోర్టు అనుమతితోనే, ఎందుకంటే మన దగ్గర ఉంటే ఎప్పుడో అయి ఉండేది. ఇది రాష్ట్ర హైకోర్టు ఒప్పుకోవాలి, సుప్రీంకోర్టు ఆమోదించాలి. దానికి కేంద్రం సహకరిస్తే ఆటోమేటిక్గా అవుతుంది. కేంద్రం సహకరిస్తున్నారు. కోర్టులో కూడా మనం వర్కౌట్ చేసుకొని అది పూర్తి చేయాల్సిన అవసరం మనం రికమెండ్ చేశాం. ఇంకొక పక్కన అభివృద్ధి వికేంద్రీకరణ ఈ ప్రభుత్వం. ఇందులో జీరో పావర్టీ, దీనికోసమే కొత్తగా P4 తీసుకొచ్చాం. P4లో కూడా కొత్తగా ఒక పేరు పెట్టాను, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 పాలసీ. అంటే మార్గదర్శి బంగారు కుటుంబానికి MBK అన్నాం. 10-20 పాలసీ అంటే టాప్ 10%, బాటమ్ 20% చేయూతనివ్వాలి. ఇది నిరంతరం జరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఆర్థిక అసమానతలు తగ్గించే దిశలో నిరంతరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ కొద్ది మందికి వెసులుబాటు ఇవ్వడం కాదు, ఫ్యామిలీ కార్డు కూడా తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క దానికి ఒక ఐడెంటిటీ కార్డు లేకుండా మీరు ఒక్కసారి స్వాపింగ్ చేస్తే ఎవరెవరు దేనికి ఎలిజిబుల్, ఏమేమి డ్రా చేశారు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడానికి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఇస్తాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఎంపవర్ చేయడానికి ముందుకు పోతాం. ఆ ఫ్యామిలీకి ఇచ్చే వెల్ఫేర్ కానీ, అదేవిధంగా పావర్టీలో ఉండే వాళ్ళకు అదనంగా ఇచ్చేది కానీ, కేంద్రం రాష్ట్రం ఇచ్చే అన్ని కార్యక్రమాలు ఇంటిగ్రేట్ చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 పాలసీలు తీసుకొచ్చాం. ఈ 25 పాలసీల వల్ల లాభం ఏంటని మీరు ఒకసారి ఆలోచిస్తే, ఒక్క విశాఖపట్నంలో 610 MOUలు చేశాం. ఒకే 2 రోజుల్లో
13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ రోజు ఒప్పందాలు చేశాం. ఇప్పటికి 15 ఎస్ఐపి బిల్ పెట్టాం. 9,03,562 కోట్లు క్లియర్ చేశాం. ఇంకో పక్కన దిశ ఈ 20 నెలల్లో 22,28,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ రోజు చెప్పింది 20 లక్షలు చెప్పాం. ఇప్పుడు వచ్చిన పెట్టుబడులతోనే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే నేను చెప్పాను, ఇప్పటికే 6,28,347 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 మందికి ఇచ్చాం. మెగా డిఎస్సి పెట్టాం, కానిస్టేబుల్స్కి ఇచ్చాం. ఇంకొక పక్కన ఇవన్నీ చేయడమే కాకుండా పర్యాటక రంగాన్ని పారిశ్రామిక హోదా ఇచ్చాం. దీంట్లో కూడా ఎక్కువ ఉపాధి కల్పిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన దిశ ఇవన్నీ చేస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ కానీ, డేటా సెంటర్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, సర్క్యులర్ ఎకానమీ కానీ ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు కొత్తగా ఒక విధానానికి ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి ఇచ్చే సబ్సిడీస్ అన్నీ కూడా ఎస్క్రో అకౌంట్ కూడా పెట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆఫీస్కి వచ్చే పని కూడా లేకుండా వాళ్ళు కానీ అన్ని కానీ ఫుల్ఫిల్ చేస్తే నేరుగా వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోయే ఏర్పాటు చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్న నేను డిప్యూటీ సీఎం గారు పోయినప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా వచ్చినప్పుడు మీడియేషన్ గురించి మాట్లాడారు. మేము కూడా వారితో మాట్లాడిన తర్వాత ఆ మీటింగ్లో కూడా నేను అనౌన్స్ చేశాను. దేశంలో ఫస్ట్ టైం మీడియేషన్ కోసం సక్సెస్ఫుల్ మీడియేషన్ అంటే 10,000, అదే మాదిరిగా అన్సక్సెస్ఫుల్ మీడియేషన్ 3,000 రూపాయలు ఆన్రోరేమి ఇచ్చే ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, ఏది కూడా లిటిగేషన్తో ఏది సాధించలేం, కానీ కన్సెన్సస్ ఉండాలి, డిస్కషన్ ఉండాలి, మీడియేషన్ ఉండాలి. అది కుటుంబానికి కానీ సమాజానికి కానీ మంచి జరిగే పనులన్నీ కూడా ఈ మీడియేషన్తో పూర్తి చేయాలని చెప్పేది ఉద్దేశం. ఇంకో పక్కన దిశ నాలా యాక్ట్. చాలామంది అన్నారు ఏదో డబ్బులు వస్తుంది దీన్ని తీసేస్తున్నారంటే అభివృద్ధికి అవరోధం కలిగిస్తుంది కాబట్టి నాలా చట్టాన్ని తీసేసి పూర్తిగా అభివృద్ధికి నాంది పలికాం, అవినీతికి కట్టడి చేశామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొత్తగా జన్ విశ్వాస్ కేంద్రం తీసుకొచ్చారు. దీనికి కూడా ముందుకు పోతున్నాం. ఏవైతే అవుట్డేటెడ్ లాస్ కానీ ఎక్కడైనా అభివృద్ధికి అవరోధంగా మారిన లాస్ అన్ని కూడా మారుస్తున్నాం. జన్ విశ్వాస్ ద్వారా మొన్న మీరు బిల్లు కూడా పాస్ చేశారు. ఇవి కూడా తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన దిశ ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఇక్కడే అందరిని అభినందిస్తూ డిప్యూటీ సీఎం గారు చాలా ఎఫెక్టివ్గా మీరు చూసే దిశ గత ప్రభుత్వం 5 ఏళ్ళు 884 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు, 239 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేశారు. ఈరోజు పల్లె పండుగ 1-2లో 4,990 కిలోమీటర్ల సీసీ రోడ్లు 2,495 కోట్లతో నిర్మాణం చేశారు. అది కూడా 20 నెలల్లో. అంటే వాళ్ళు చేసిన పని కంటే దగ్గర 5 ఇంతలు 6 ఇంతలు 20 నెలల్లో చేయగలిగారంటే అది ప్రభుత్వ విధానం అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే దేశ ఇప్పటికే 14,954 గోశాల నిర్మాణం చేశాం. అది కాకుండా 157 కమ్యూనిటీ పశువుల షెడ్లు నిర్మాణం చేసే పరిస్థితికి వచ్చాం. కొత్తగా మ్యాజిక్ డ్రైన్స్ తీసుకొచ్చారు. ఇది కానీ సక్సెస్ అయితే చాలా వరకు డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇంకొక పక్కన దిశ మీరు చూస్తే 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు స్థానిక సంస్థల నిధులతో బస్ షెల్టర్లు, రచ్చబండ్లు ఇలాంటివన్నీ 15,000 పనులు ఉన్నాయి. ఇలాంటివి వేరియస్ కార్యక్రమాలు మొన్న కూడా డబ్బులు లేవన్నా పట్టుబడితే
4,000 కోట్ల రూపాయలు రోడ్ల కోసం శాంక్షన్ చేశాం. డోలీ మూతలు పోవాలి అనేది డిప్యూటీ సీఎం గారు అందరి సంకల్పం. తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే సాధించే దిశగా ముందుకు పోతున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.